తెలుగు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాలు ఆచరించే గీత జయంతి సందర్భంగా ఈ పవిత్ర మాసం సందర్భంగా ఓ అరుదైన పెళ్లి జరిగింది. ఇందులో విశేషం ఏముందిలే అనుకుంటున్నారా? అయితే ఇక్కడే వివాహం జరిగింది. అమ్మాయి అబ్బాయికి కాదండోయ్, రావి చెట్టుకు వేప వృక్షానికి కళ్యాణం జరిగింది. అరుదైన ఈ వివాహాన్ని తిలకించేందుకు చుట్టుప్రక్కల ప్రజలు కూడా తరలివచ్చారు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగింది? అలా వేప చెట్టుకు రావి చెట్టుకు వివాహం చేసిన నిర్వాహకులు నంద్యాల పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్ లో వెలిసిన ఆస్వర్ణ నారాయణ స్వామి టెక్కే రెవెన్యూ కోటర్స్ ప్రజల గీత జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా కనుల పండుగగా రావి చెట్టు వేప చెట్టుకు పెళ్లి చేశారు. కళ్యాణ వేడుకలు నిర్వహించే తరహాలోనే అన్ని పూజ కార్యక్రమాలను వేద పండితులతో శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పెళ్లి వేడుకలో భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు చెందిన వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పూజ కార్యక్రమాలు అనంతరం విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ విధంగా ఎందుకు చేస్తారంటే రావి వేప వృక్షాలు లక్ష్మీనారాయణ స్వరూపాన్ని అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దేవత వృక్షాలను పూజించడం వల్ల జీవితంలోనే సకల దోషాలు తొలగిపోతాయని వారి విశ్వాసం. ఓం నమః. ఈరోజు గీతా జయంతి సందర్భంగా అసత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం జరిపించాలని అందరూ నిర్ణయించుకున్న సందర్భంగా ఈరోజు కళ్యాణం బాగా అందరి సంతోషంతో బాగా జరిగింది. ఇక్కడ జరుపుకున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. సహకరించిన మార్కెట్ యార్డ్ వాళ్ళకు మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. రెవెన్యూ కోటర్స్ కాలనీ వాసులము. కృష్ణార్పణం. నంద్యాల టెక్క నివాసిని మరియు బ్రహ్మముహూర్తంలో 5 గంటలప్పుడు లేచి వీధుల్లో కూడా భగవద్గీత గానం చేస్తూ మరి ఆ భగవంతుని యొక్క కృపకు ఆయన ఆశీస్సులతో ఈ బృహత్ కార్యక్రమము వందల మందికి ప్రజల సహకారంతో ఆ భగవంతుని దయ వల్ల ఈరోజు భోజన కార్యక్రమాలు విశేషంగా చేసుకున్నాము. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.